ఎవ్రీవన్. సో ఇప్పుడైతే మేము మా అత్త వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతున్నాం బళ్ళారికి. అక్కడ మా అమ్మని పిక్ చేసుకొని ఇంకా మా పిన్ని వాళ్ళ ఊరికి అయితే వెళ్తామన్నమాట. సో గృహప్రవేశం రేపే, ఈరోజు సండే, రేపు మండే. ఇది లాస్ట్ మండే జరిగిన ఫంక్షన్ అండి. సో నేనైతే ఈ మండే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అసలు టైమే కుదరలేదు ఎడిటింగ్కి. ఇదంతా అక్కడ వేడి వల్ల ఎందుకో కానీ అసలు నిద్ర ఏం ఉండలేదు. ట్రావెలింగ్ కూడా కంటిన్యూస్గా చేసాము. ఇంకా వచ్చాకైతే ఒక 2 days ఇంకా నిద్రలోనే ఉన్నామన్నమాట. అసలు ఫుడ్ కూడా వండుకోకుండా ఇంకా బయట తెచ్చుకొని తినడం, నిద్ర చేయడం అదే అయి సరిపోయింది మాకు. ఇప్పుడు ఫ్రీ అయ్యి ఇంక ఇప్పుడు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దామని ఉన్నాను. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. సో వాళ్ళ కారు ఉంది, వాళ్ళ కారులో కాకుండా మా కార్లో కూడా లగేజ్ పెడుతున్నాము, ఎందుకంటే చాలా లగేజ్ ఉంది. సో ఇప్పుడు లగేజ్ అయితే షిఫ్ట్ చేస్తున్నాము. ఇంకా షిఫ్ట్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరాలి. ఇక్కడ ముందర వెళ్తున్న రెడ్ కలర్ కారే మా పిన్ని వాళ్ళదనమాట. ఇప్పుడు మా అత్తనైతే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా మా అమ్మని కూడా ఆన్ ద వేలోనే పికప్ చేసేసుకున్నాము. వచ్చిన వెంటనే మా అమ్మ ఎత్తుకుందనమాట పాపని. పాప కూడా హెల్ప్ అయింది మా అమ్మ దగ్గరికి. ఇంకా నాకైతే ఫ్రీ. సో ఇప్పుడు బయలుదేరిపోయామన్నమాట దరోజీకి. మా అత్త వాళ్ళంతా పికప్ చేసుకొని వెళ్తున్నాము. వెనకాల మా అమ్మ చూస్తుంది ఏం మాట్లాడుతున్నానని చెప్పి. ముందర మా పిన్ని వాళ్ళ కార్ వెళ్తుంది, వెనకాల మేము వెళ్తున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కనిపించారంటే కాసేపు ఆగామన్నమాట. సో కొంచెం కెమెరా షేక్ అవుతుంటుంది, అడ్జస్ట్ చేసుకోండి, బికాజ్ ఆన్ ద వేలో ఉన్నాము. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళాకైతే ఇంకా తినేసి పడుకోవడమే. సో ఇంకా బయలుదేరిపోయాకైతే మధ్యలో ఒకసారి కాఫీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇంకా కాఫీ బ్రేక్ అయిపోయాక బయలుదేరాం అక్కడి నుంచి, బళ్ళారి నుంచి. ఒక 1/2 hour లేండి బళ్ళారి నుంచి, అంతే కదా, 40 minutes, ఒక 40 minutes. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. 6కి బయలుదేరాం కదా, ఇప్పుడు 6:50 అయింది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొక 10-15 minutesలో లొకేషన్ అయితే రీచ్ అయిపోతాము. సో రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగే ఓపెనింగ్, అంటే మొత్తం పూజ అంతా స్టార్ట్ అవుతుంది. సో వ్లాగ్ అయితే ఇలా అకేషన్స్లో ఫస్ట్ టైం తీస్తున్నా కాబట్టి ఎలా వస్తుందో ఏమో తెలీదు. నాకు చాలా మోమాటం కూడా, ఇంకా ఫస్ట్ టైం కదా, చూద్దాం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట వీడియో అంతా కవర్ చేయడానికి. సో వెనక అయితే మా అమ్మ కూర్చుంది. మా హాయ్ చెప్పు, మా నవ్వుతూ చెప్పమ్మా. మా పాప కూడా హాయ్ చెప్తుంది. సో ఇప్పుడు లొకేషన్ రీచ్ అయిపోయాకైతే మీకు ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్ అయితే కొంచెం లేట్గానే వస్తాయి, అడ్జస్ట్ అవ్వండి. అంటే మీకు తెలిసిందే కదా, ఇంకా అకేషన్స్ ఏమైనా ఉంటే ఎడిటింగ్ ఇదంతా కుదరదు కదా. అందులో నిన్న మొత్తం అంతా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి మాకు కుదరలేదు ఎడిటింగ్ వర్క్ ఇదంతా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఈవిడ మా అత్త అనమాట, అంటే మా మేనమామ భార్య. ఈవిడ మా అమ్మ, మా పాప, మా పిన్ని. మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఈమె. మా ఆయన అప్పుడే వెళ్ళిపోయినాడు, మోమాటస్తుడు అనమాట. ఇది చూడు దాక్కుంటున్నాడు. సో ఇప్పుడు కార్లో ఉన్న లగేజ్ అంతా తీసుకురావాలన్నమాట. ఇంటి లోపలికి అయితే తీసుకురాకూడదు కదా, సో బయటికి అంతా షిఫ్ట్ చేయాలి ఇప్పుడు కార్లో నుంచి, అందుకే వెళ్తున్నాము. ఇంత లగేజ్ నింపినా కూడా 2 కార్లో ఫుల్గా నింపినాము. అయినా కూడా ఇంకా లగేజ్ మిగిలిపోయిందనమాట. ఇంకా మా బాబాయ్ ఒక కార్ బుక్ చేస్తున్నాడు మార్నింగ్ పూజారి గారి కోసం అని చెప్పి. సో ఆ కార్లో కూడా లగేజ్ సర్ది వచ్చాము. రేపు మార్నింగ్ కావాల్సినవన్నీ దాంట్లో వస్తాయి. నేనైతే చిన్నప్పుడు వచ్చాను ఈ ఊరికి. ఎప్పుడో ఒక గౌరమ్మ పండుగ అని చెప్పి చేస్తారు మా సైడ్, ఆ పండగకి వచ్చానమాట చాలా చిన్నప్పుడు. సో అదైతే నాకు అంతా గుర్తు వస్తుంది అక్కడంతా చూస్తుంటే చుట్టుపక్కల. ఇంకా లగేజ్ అయితే చాలా ఉన్నింది కదా, అందుకనే నేను కూడా కొన్ని తెచ్చుకుందామని చెప్పి వెళ్తుంటే పాపని ఎత్తుకొని ఇంకా ఒక ఆంటీ అయితే ఆపి, నేను తీసుకుంటలే పాపని, నువ్వు లగేజ్ తెచ్చుకోమని చెప్పారు. అంటే మా చుట్టాలు అయితే కాదు, కానీ ఊర్లో ఉంటారు కదా, చుట్టాలు లాగానే ఉంటారు కదా. సో ఆంటీ అయితే ఒక ఇప్పించుకున్నారు పాపని. ఇంకా లగేజ్ అంతా తెచ్చేసి మిద్ది పైన పెట్టామన్నమాట, ఇంట్లో తాగకూడదని చెప్పి. ఇక్కడైతే నేను చాలా పెద్ద సహాయమే చేస్తున్నాను మా వాళ్ళకి, ఉడత సహాయం అనుకోండి. అంటే ఇంక పుట్టినింట్లో ఏ పని చేయనియరు కదా, సేమ్ నాకు కూడా అసలు మా పిన్ని వాళ్ళైతే ఏ పని చెప్పట్లేదు. ఇంకా నేనే కూర్చొని, సరే నేను మీరు ఆకులు గుచ్చివ్వండి నేను వేస్తా అని చెప్పేసి కూర్చున్నాను అనమాట. ఇంకా నేను లోపల పని చేసుకుంటున్నా కదా అని చెప్పి మా తమ్ముడికి ఫోన్ ఇచ్చి ఇలా ఒక వీడియో తిమ్మన్నాను. అంటే బయట డెకరేషన్ ఇదంతా కూడా వాడు ఎలా అంటే ఎన్ని యాంగిల్స్ ఉంటాయి అన్ని యాంగిల్స్లో తీస్తున్నాడు అనమాట. అక్కడికి వాళ్ళ కాళ్ళు అన్నీ తీస్తున్నాడు వాడివి. ఇంకా సరే
సరే వాడి సంతోషం ఎందుకు అలా అని చెప్పి అలానే అప్లోడ్ చేశాను. ఇంకా కొంచెం ఎడిటింగ్ చేశానులేండి. ఇదైతే టెర్రస్లో ఇట్లా అంతా డెకరేషన్ చేయించారు. ఈ వ్లాగ్ అయితే చాలా షార్ట్ ఉంది నాకు తెలుసు, బట్ అంటే గృహప్రవేశం వీడియో కూడా ఇందులో యాడ్ చేసేది వద్దు, అది సపరేట్గా ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను ఇంకా సపరేట్గా యాడ్ చేస్తాను చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.